హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ పూర్ణ. పొట్లకాయ అంటే ఇష్టపడిన వారు కూడా ఈ చట్నీ చేసి పెడితే చాలా హ్యాపీగా తినేస్తారు. ఒక చిన్న సైజు పొట్లకాయ తీసుకున్నానండి. చాకుతో పైన లేయర్ అలా గీగితే మనకి పైన ఉన్నదంతా కూడా పోతుంది చక్కగా. ఈ విధంగా పైన సన్న పొట్టును తీసేసి మూడింటిని వాష్ చేసి పెట్టుకోవాలి. పొట్లకాయని మధ్యకి కట్ చేసి లోపల ఉన్నటువంటి గింజల మొత్తాన్ని కూడా తీసేసేయాలండి. పొట్లకాయ అంటే ఇష్టపడిన వారికి ఈ విధంగా చేసి పెడితే చక్కగా తినేస్తారండి, ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా. పైగా మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా పొట్లకాయ అంతా కూడా గింజలు తీసేసి ఒకసారి వాష్ చేసేసి పెట్టుకోండి. వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని మన ఘాటుకు తగ్గట్టుగా మిర్చి వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మిర్చి మంచి రంగు వచ్చేదాకా వేయించుకొని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోండి. తర్వాత అదే బాండీలో ఈ పొట్లకాయ ముక్కల్ని కూడా వేసి 5 మినిట్స్ దాకా అటు ఇటు తిప్పుకుంటూ, కొంచెం రంగు చేంజ్ అయితే సరిపోతుందండి, పొట్లకాయ మరీ మగ్గిపోకూడదు. ఇలా అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. మిక్సీ జార్లో ఒక చిన్న గోలీ అంతా చింతపండు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. 6-7 దాకా వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ వేసేసుకున్న తర్వాత దీనిలో వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత కచ్చాపచ్చాగా ఒకసారి మిక్సీ పట్టాలి. పొట్లకాయ ముక్కలు కూడా వేసేసి ఒకటేసారి మిక్సీ పట్టేస్తే అంతా పేస్ట్ లాగా అయిపోతుంది. సో అలా చేయొద్దు. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పొట్లకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. మరొక్కసారి మిక్సీ పట్టి తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఈ చట్నీని తాలింపు వేసుకోవడానికి బాండీలో ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ తీసుకొని 2 ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు, 3-4 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మంచి రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని వేగిన తర్వాత ఇంగువ యాడ్ చేసుకోవాలండి. కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది, ఇంగువ తప్పకుండా వేయండి. ఇలా అన్నీ వేసుకొని మంచి రంగు వచ్చేదాకా తాలింపుని వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ పట్టుకున్న ఈ చట్నీ అంతటిని కూడా ఆ తాలింపులో వేసేసుకోవాలి. ఆ తాలింపులో చట్నీ అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా పెరుగు యాడ్ చేసుకోవాలండి. ఇలా పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల మనకి పొట్లకాయ చట్నీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ పెరుగు కూడా చట్నీలో కలిసిపోయేలాగా తిప్పుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.